ఈ బిడ్డలు చేసిన ప్రార్థనలు బట్టి వందనాలు. తిరిగి త్వరనే దేవా మీ బిడ్డలుగా మేము సందులో అయ్యా స్తుతి ఆరాధన చేస్తుండగా మేము కనపరుస్తుండగా అయ్యా పరిశుద్ధాత్మ దేవ నీవే మమ్మల్ని దర్శించి ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరూ కూడా ఆత్మతో సంధించి నీ రెక్కల క్రింద భద్రపరిచి నీ వాక్యంతో మమ్మల్ని వెలుగపరిచేసి నీ యొక్క నామాన్ని మేము మహింపరుస్తూ నేను స్తుతించట్లో సహాయం చేసి నడిపించమని ఘనత మహిమనికి చెల్లించుకుంటూ ఈ యొక్క తండ్రి ఆదివారం ఆరాధన అయ్యా తన ఈవినింగ్ సర్వీస్లో మాతో ఉన్నది బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రారంభ మొదలుకొని వరకు నీ పరిశుద్ధాత్మ కంచి కాపుదల వచ్చి నడిపించమని వేడుకుంటూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. పాట పడుతున్నారు. స్థుతిగీతం పాటల పుస్తకంలో నుంచి 119 పాటలు పాడుకుంటూ దేవుని నామమున స్తుతించుదాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదాము అనే పాట పాడుకుంటూ దేవుని నామమును కనపరుచుకుందాం. రండి రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదాము. రండి యెహోవా
స్తుతికి పాట పుస్తకంలో నుంచి 132 10,000లో శ్రేష్ఠుడు అనే పాట పాడుకుంటే మనం స్తుతించుకుందాం. 10,000లో శ్రేష్ఠుడు నా యేసుడు నా ప్రియుడు 10,000లో శ్రేష్ఠుడు 10,000లో శ్రేష్ఠుడు నా యేసుడు నా
మన స్థుతికి పాట పుస్తకంలో నుంచి 276 పాట పాడుకుంటూ దేవుని ఆశీర్వదించుకుందాం. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకుండా పాట పాడుకుంటూ దేవుని ఆశీర్వదించుకుందాం. దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంగత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంగత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక
స్థుతికీర్తన పాటల పుస్తకంలో నుంచి 273వ పాట పాడుకుంటూ దేవుని నామమును స్తుతించుకుందాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. ఇది పాడుకుంటూ దేవుని నామమును స్తుతించుకుందాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా
ఇద్దరు నిలబడినట్లయితే ఒక ఆరాధన చేద్దాం. దేవుడు మన మధ్యలో ఉండగా మన విరోధి ఇది నాని దేవుని దర్శనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన ఈ యొక్క మందిరానికి చేరవచ్చిన ప్రియ సంఘానికి ఈ యొక్క ఈవినింగ్ సర్వీస్లో కూడుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు మనతో మాట్లాడే మాట, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క మధ్యలో ఆయన చెప్పక మునుపు మనం కొంత సమయాన్ని మనం దేవుని ఆరాధిద్దామా? భూమి ఆకాశాలను సృజించిన యేసయ్య నీకే స్తోత్రం నాయనా. ఆరాధన నీకే తండ్రి, స్తోత్రాలు నీకే తండ్రి, ఘనత నీకే తండ్రి, స్తుతులు నీకే తండ్రి. నీకు తప్ప మరొక ఆరాధన నేను అయ్యా ఎవరిని నేను గణపరచగలను తండ్రి. నువ్వు చేసిన మేలుకు నేను ఏ విధంగా నేను స్మరిస్తాను తండ్రి, ఏ విధంగా నేను స్తుతించాలి అయ్యా. నాకు కంఠము నిన్ను పాడితే అవి కోటి కంఠాలతో నేను స్తుతించిన చాలు తండ్రి. మనం దేవస్థానంలో మాట్లాడతాము. వేలాది కోట్లాది స్తుతులతో నేను స్మరించిన, నేను కీర్తించిన అయ్యా చాలదయ్యా అంటూ గొప్ప పాట మరి రాసిన వ్యక్తి అంటున్నాడు, ఈ దినాన్ని మనం ఏ విధంగా ఆయన స్తుతిస్తాం, ఏ విధంగా ఆయన కనపరుస్తాం. అయ్యా వందనాలైనా, స్తోత్రాలయ్యా. మన చేతులెత్తి దేవుని స్మరిద్దాం. ఈ యొక్క సాయంత్రకాలంలో మన చేతులెత్తుట సాయంకాల నైవేద్యము. ఇట్ ఈస్ వాట్ we gathered here is the evening sacrifice that we are going to give to the Lord our Savior Jesus Christ. As the word of God tells, దేవుని యొక్క వాక్యం చెప్పిన ప్రకారంగా సాయంకాల నైవేద్యము. అయ్యా నేను స్తుతిస్తానయ్యా, నేను కనపరుస్తానయ్యా. అయ్యా వందనాలయ్యా, స్తోత్రమైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రమైనా, స్తోత్రమైనా. ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. గర్ల్స్ కెన్ సింగ్, మీరు మైక్ తీసుకొని ఆరాధనా ఆరాధనా నా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా. మరొకసారి ఆరాధనా ఆరాధనా
నిన్ను గనపరచడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఇది ఆయన గొప్ప దేవుడు, ఆయన ఎల్లలోకి ఆయన నిన్ను చూసిన దేవుడు. ద లార్డ్ ఆయన చూచే దేవుడై ఉన్నాడు. అటువంటి చూచే దేవుడైన నిన్ను ఆయన యొక్క కౌగిటిలో, ఆయన యొక్క రూపంలోనికి మార్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. మనమందరూ కూడా ఆయనకి అటువంటి గొప్ప ఆరాధన చేయడానికి యోగ్యులుగా ఉండడం కాక ప్రార్థన చేసుకుందాం. మన మనసులో ఎవరైనా ప్రేరపడి వారు ఒకరు ప్రార్థన చేయండి. గ్లోరీ ప్రార్థన చేస్తుంది. గ్రేస్ గ్లోరీ. ఎంతైనా నమ్మదగిన దేవుడివి అయ్యా, నమ్మకదగిన సహాయకుడిని మీ పాదాలకు స్తోత్రాలయ్యా. అయ్యా, మా జీవితకాలం అంతా నేను పాడి స్థుతించిన అయ్యా, మా రుణం అయ్యా, మీ రుణం మేము తీర్చుకోలేము ప్రభావ. మీ పాదాలకి స్తోత్రాలు చెల్లించుకుంటాను తండ్రి. అయ్యా, నేను స్థుతించడానికి మేమే పాటివారమయ్యా, అయినప్పటికీ నన్ను అసలు మమ్మల్ని ఏర్పరచుకొని అయ్యా నీ సంఘంలో నిలబెట్టుకుంటున్నాం తండ్రి. మీ పాదాలకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. మీ ప్రేమ గొప్పదయ్యా, మీ జాతి గొప్పది తండ్రి. అయ్యా నిన్ను వర్ణించడానికి అయ్యా మా జీవితకాలం సరిపోయా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సౌల్ టు పౌల్ దినాన్ని మనము నేర్చుకునే జ్ఞానాంశము లేదంటే ఆ స్టోరీ ఆఫ్ డమస్కస్. ఏంటది? స్టోరీ ఆఫ్ డమస్కస్. సో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి నుంచి 18వ వచనం అనుకుంటా చదువుకుందాం. ఎవరైనా మరి మైండ్ ఉన్నవారు గట్టిగా విత్ క్లారిటీగా మీరు చదవాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి నుంచి 18వ వచనం చదువుకుందాం. చదువుకుందాం. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం మొదటి నుంచి 18. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను, తన ప్రాణాధారమైన ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగారు. అతను ప్రయాణం చేయించి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించేది. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగుగా, ఆయన, నేను నీవు హింసించిన యేసును, లేచి పడవలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏం చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విని గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడి, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినాను, ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోకి నడిపించి, అతడు 3 దినములు చూపు లేక అన్నపానం ఏమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనం అననీయ అని అతను పిలువగా, అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానన్నాను. అందుకు ప్రభువు, నువ్వు లేచి తిన్నని తనబడిన వీధికి వెళ్ళి యూదా అనుమాని ఇంట తార్సువాడైన సౌలు అనుమాని వారు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులు చూచి ఉన్నాడని చెప్పారు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకలను వింటిని. ఇక్కడ నీ నామం బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతను ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుతునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్టు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కనులన్నీ పొరల వంటి రాగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందడం, తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడను. దేవుడు మాటలు దీవించుగాక. సో ఎంతమందికి ఈ యొక్క వే పౌలు ఏ విధంగా
యొక్క జీవితంలో సౌలు జీవితం నుంచి తను మారిన సందర్భం ఎంతమందికి తెలుసు? ఎంతమందికి ఈ యొక్క వాట్ ఎవర్ ద రెడ్ వర్డ్ ఏదైతే ఉందో, చదివిన వాక్య భాగం ఏదైతే ఉందో, ఎంతమందికి ఇది తెలిసిన వాక్య భాగంగా ఉంది? ఎంతమందికి కొత్త భాగం ఇది? కొత్తది కాదు, పాతది కాదు, మరి ఏంటి సార్? ఇట్స్ న్యూ టాపిక్. అంటే దమస్కు అనే ఈ యొక్క ద స్టోరీ ఆఫ్ దమస్కస్ అనే మాట ఏదైతే చెప్పబడుతుందో, సో ఇది ఒక కొత్త టాపిక్ అనేది ఎంతమంది అనుకుంటున్నారు? సో మీ యొక్క లైఫ్ హిస్టరీలో ఫ్రమ్ చైల్డ్హుడ్ సండే స్కూల్ నుంచి ఇప్పటి వరకు ఇంకా మరి ఆ యొక్క వాక్య భాగంలో విన్న స్టోరీ ఇది, లేదంటే ఇది బాగా తెలుసు అనేది ఎంతమంది? బాగా తెలుసు అంటే ఎంతమంది? బాగా తెలుసు, బాగా తెలుసు, బాగా తెలుసు అంటే పైకి బాగా పైకెత్తాలి. కొంచెం తెలుసు, వెరీ గుడ్. అసలు తెలీదు, బాగా పైకెత్తాలి. మీ ముగ్గురికి వాట్ అబౌట్ దట్ పీపుల్? తెలిసి తెలియదా? సో బాగా తెలుసు అన్నది గ్లోరీ, ఓకే. కొంచెం తెలుసు అన్నది లైక్ మేరీ అండ్ వసుంధర. ఇంకా అసలు తెలియదు అన్నది మీ ముగ్గురే వాళ్ళు. ఎప్పుడైనా కానీ పౌలు పేరు ముందు పేరు సౌలు అనే మాట ఎంతమందికి తెలుసు? ఇక్కడున్న వారిలో వెరీ గుడ్. 1 2 3 అందరికీ తెలుసు. పౌల్ అని అపోస్తలు పౌల్ తన యొక్క పేరు ముందు పేరు ఏంటి? నేను మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఏంటంటే మీరు ఇంటికి వెళ్తారో లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు టాస్క్ ఏంటంటే, ఏ వచనంలో సౌల్ని దేవుడు పౌల్గా పిలిచాడు, లేదంటే నామకార్థం చేంజ్ చేశాడు, లేదంటే ఎక్కడ చేంజ్ చేశాడు, లేదంటే ఏ పొజిషన్లో ఆయనకి పౌల్ అని పిలిచాడు, లైక్ వాట్ వి అంటే పేర్ల గురించి మనం చూసుకున్నట్లయితే సూటిగా దేవుడు కొంతమంది పేర్లు మార్చిన వాడు ఉన్నాడు. ఎవరు వాడు? అబ్రహాంగా మార్చాడు. సో ఇక్కడున్న వారిలో ముందు పేరు ఒకటి, బాప్తిసం తర్వాత పేరు ఎంతమంది పేర్లు మార్చబడిన సందర్భాలు ఉన్నాయి? ముందు పేరు వేరు, బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు వేరు. చాలా మందికి పేరు మారుస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఎవరికి పేరు మార్చలేదు కదా. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే మొట్టమొదటిగా సౌలుగానే మనం ఇక్కడ చదువుబడుతుంది. సో మనం సౌల్ టు పౌల్ అంటున్నా కానీ ఈ యొక్క అపోస్తల్ 9th చాప్టర్లో 1 నుంచి 18 వరకు చూసినప్పుడు ఇక్కడ అంతా కూడా సౌలే. ఓకే, సౌల్ అంటే స్పెల్లింగ్ ఏంటి? SAUL కదా. పౌల్ అంటే PAUL. అంటే సౌల్కి పౌల్కి డిఫరెన్స్ ఏంటి? ఎస్ని దేవుడు ఏం చేశాడు? పీగా మార్చాడు. సో ఇక్కడ ద రిమైనింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఏం మారలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే సౌల్ని దేవుడు ఏం చేశాడు? సౌల్ ఎస్ తీసేసి పీ పెట్టాడు, పౌల్. సో సౌలుగా ఉన్నప్పుడు తన యొక్క జీవితం ఎలా ఉండేది? ఎస్గా ఉన్నప్పుడు తన యొక్క జీవితం ఎలా ఉండేది? సో ఎస్గా ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉండేదంటే, సో నేను కొన్ని విషయాలు మనకందరూ తెలిసిన విషయాలు నేను చెప్పుకోవచ్చున్నాను. సో తను సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం ఏంటంటే, తను ఒక మంచి ధర్మశాస్త్ర ప్రసంగికుడు అనొచ్చు. లైక్ ఆయన ఈ యొక్క వాక్య భాగాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని చాలా పాండితుడు అని మనం మాట్లాడుకోవచ్చు. హీఈస్ వెల్ నోన్ ఆఫ్ దిస్ రెవల్యూషన్స్ వాట్ ఎవర్ ద గాడ్. ఈ యొక్క మరి పాత నిబంధన ఏదైతే ఉందో బాగా చదివిన వ్యక్తిగా ఉన్నాడు. ఓకే, రెండోది ఏంటంటే ఆయన తను మరి ఈ యొక్క టీచర్గా ఉన్నట్టుగా కూడా మనము చెప్పబడుతుంది. హీస్ వెల్ నోన్ ఆఫ్ ఈ యొక్క ధర్మశాస్త్రము ఆయనకి బాగా తెలిసింది. సో ధర్మశాస్త్రము ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది అంటే
ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందో మనకు తెలుసు. అది మరి కీర్తన భాగం మనం అందరూ కూడా చదువుకుందాం. లెట్ us go to Psalms 23. అందరికీ తెలిసిన వాక్య భాగమే, అందరూ కూడా కలిసి చదువుకుందాం. సారీ. సో అందరికీ తెలిసిన మొదటి కీర్తన, యెహోవాయందు ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోగము నాటబడినదై ఆకు వాడక కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతా సఫలం. ఇది నాని ఈ యొక్క కీర్తన భాగము మొదటి అధ్యాయము పాస్టర్ గారు మొదటి ఈ యొక్క ఈవినింగ్ సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడే నాకు చదివి వినిపించారు. ఈ యొక్క వాక్య భాగం ఏం చెప్తుందంటే, యెహోవాయందు ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. ఇది నాని ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని ఎవరు ధ్యానిస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు. అందుకనే మీరు అపోస్తలుల యొక్క టీచింగ్స్, పాల్స్ టీచింగ్స్ అని నేను కొట్టినట్లయితే, లేదంటే ఆయన రాసిన ఈ యొక్క మరి లేఖలు ఏవైతే ఉన్నాయో, లెటర్స్ ఏవైతే ఉన్నాయో మీరు చదివినప్పుడు మీకు సూటిగా వెంటనే మీకు అర్థమవుతుంది. ఆయన ప్రతిదాన్ని కూడా పాత నిబంధనలో ఉన్న విషయాన్ని ఆయన కొత్త నిబంధనలో విషయాన్ని దేవుడు అక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క హృదయంలో ఉంటూ దాన్ని కలిపిన సందర్భాలు కనబడుతూ ఉంటాయి. సో ఒక టాపిక్ తీసుకున్నట్లయితే ఆయన తీసుకున్న టాపిక్ ఏదైతే ఉందో, ఆయన మరి పాత నిబంధనలో ఒక నియమం ఉంది. ఏంటంటే అబ్రహాము ఆయన కుమారుడైన మరి ఇస్మాయిలు, అదేవిధంగా ఇస్సాకు కూడా వారు ఏం చేయబడ్డారు? సున్నతి పొందిన వారుగా ఉన్నారు. అంటే అటువంటి టాపిక్ని కూడా పౌలు భక్తుడు తీసుకుని వచ్చి ఆయన ఈ న్యూ టెస్ట్మెంట్ పీరియడ్లో, లేదంటే ఈ న్యూ టెస్ట్మెంట్ టైమ్స్లో మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు సర్కమ్స్టెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదా? ఇన్ ఏ క్రైస్ట్ లైఫ్లో ఆ సర్కమ్స్టెన్స్ అనేది ఏంటి? ఆ సున్నతి అంటే ఏంటి? సో సున్నతి వల్ల మనకి కలిగింది ఏంటి? మనము ఆ సున్నతి పొందితే మనకు వచ్చే లాభం ఏంటో కూడా పౌలు భక్తుడు వివరిస్తూ ఉంటాడు. అందుకనే పౌలు ఎవరు అంటే ఈ పాత నిబంధన ఏదైతే ఉందో దాన్ని బాగా శుద్ధంగా చదివిన వ్యక్తి. ఈ యొక్క పాత నిబంధన యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయనకి బాగా తెలిసినవే. హీఈస్ ఎ టీచర్ అని మనం చెప్పవచ్చు. అటువంటి టీచర్ ఈరోజు ఈ యొక్క మరి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే, ఈ యొక్క 9 నుంచి పైభాగం మనం చూసినట్లయితే ఆయన ఎవరు? ఆయన పర్సిక్యూటర్ కదా. ఏంటి ఈరోజు మనము చూస్తూ వస్తున్నాము, మరి చాలా క్రైస్తవులకి అని కాదు కానీ ఒక మత ఛందస్ వాదులు కదా. మరి మీరు ఆ ప్రవీణ్ యూట్యూబ్లోకి వెళ్ళినట్లయితే మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఏం చేస్తారు? మరి మతము ఇట్స్ నాట్ ద వే, ఇట్స్ ద రిలీజియన్. సో మతానికి అంటే దే ఆర్ స్టిక్ టు వన్ రిలీజియన్. కొంతమంది క్రైస్తవులకే స్టిక్ అవుతారు, క్రీస్తువు కాదు. అర్థమైందా? కొంతమంది ఏంటి, నేను క్రైస్తవుని, ఉదయకాలం లేచాను, నేను బాగా మరి ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, నేను మరి దేవాలయానికి వెళ్తున్నాను, మొక్కుబడి చేసుకున్నాను, వచ్చానా లేదా, పోయానా లేదా. సో మెనీ ఈ యొక్క లోకంలో ఎలా ఉన్నారంటే దే ఆర్ స్టిక్ టు రిలీజియన్. సో రిలీజియన్ చాలా ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఒకవేళ నీకు ఒక మాట, ఒరే ఉదయకాలం 3 గంటలకు వెళ్ళేసి మరి స్నానం చేసినట్లయితే నీకు ఆరోగ్యం కలుగుతుంది అని ఎవరికైనా చెప్పినట్లయితే వాడు చేయడానికి. ఇది ఒక రిలీజియన్ చెప్తుంది. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ ఏం చెప్పినా కానీ వింటారు, కానీ మరి రిలీజియన్ కాకుండా ఏ నోటుతో ఏం చెప్పినా కానీ ఎవరు కూడా వినరు. అందుకనే రిలీజియన్ అంటే స్టిక్ టు వన్ లొకాలిటీ. ఇది ఒక పర్సనాలిటీ, ఒక టైప్ ఆఫ్ మరి ఎథికల్ థింకింగ్ దట్ మనం కూడా ఉండవలసింది రిలీజియస్ ఫీలింగ్.
సో ఒక మతానికి సంబంధించిన ఆ యొక్క మార్గాన్ని కలిగిన వారు వలసిన వారుగా కాదు, కానీ ఇదేనాన్ని ఈ యొక్క సౌలు అనే వ్యక్తి ముందుగా ఈ యొక్క అపోస్తుల కార్యంలో ఈ 9వ అధ్యాయం రాక మునుపు ఆయన ఏం చేశాడంటే ఈజ్ ఎ రిలీజియస్ లీడర్. ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అదే బోధిస్తున్నాడు, ధర్మశాస్త్రం ఏదైతే బోధిస్తుందో అదే చేస్తున్నాడు. ఇది నాన్ని మరి ఆ యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు కొన్ని ప్రశ్నలు వేయబడ్డాయి. ఏంటంటే, అయ్యా ఈ రోజు ఒక విశ్రాంతి దినము కదా, ఈ రోజు మరి ఏ పని కూడా చేయకూడదు, మరి నీ యొక్క మరి నీతో ఉన్నవారు ఇలా చేస్తున్నారని యేసుక్రీస్తు వారిని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఒకవేళ అదే విశ్రాంతి దినమందు ఒక పిల్లవాడు ఆ కిందన పడిపోయినట్లయితే, లేదంటే ఒక మరి ఆ పడిపోయిన వ్యక్తిని మనం లాగుతామా విశ్రాంతి దినమందు, లేదంటే వదిలిపెడతామా? ఏం చేస్తాం? ఒక వ్యక్తి పడిపోతున్నాడు, మరి ఆ కాలంలో పడిపోయిన వ్యక్తిని మనము ఆ విశ్రాంతి దినమందు పని అంటే వర్క్, మనకి ఫిజిక్స్ లో మనకు తెలుసు వర్క్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పగలరా ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు? ఫిజిక్స్ తెలిసిన చెప్పండి. వర్క్ ఈజ్ ఈక్వల్ టు, మర్చిపోయారా? సో వర్క్ లో ఉన్నది ఏంటి? ఎనర్జీ, ఇంకా టైం కూడా ఉండదు దాంట్లోని. ఫిజిక్స్ అందులో ఏముంటది? ఎనర్జీ ఉంటుంది. సో ఇది నేను ఈ యొక్క పాత నిబంధన, ఈ కొత్త నిబంధనలో ఈ పాత నిబంధనలో ఉన్నది ఏంటంటే ఆ యొక్క విశ్రాంతి దినమందు పని చేయకూడదు, వర్క్ చేయకూడదు. అంటే ఒక ఎనర్జీకి సంబంధించిన పని ఏది కూడా చేయకూడదు. నాకు తెలిసి టైం కూడా ఉంటుందేమో. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. వెరీ గుడ్. సో ఫోర్స్ అంటే లాగడం కదా. సో డిస్టెన్స్ అంటే ఎంత లాగమని. సో ఇక్కడ నేను ఆ స్టెప్ ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టాను అంటే అర్థమేంటి? నేను ఒక పని చేశాను. ఏం చేశాను? కింద నుంచి ఒక మెట్టు పైకి ఎక్కాను. సో ఫోర్స్ ఇంకా దానికి డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ నేను పని చేస్తామని. సో ఆ వర్క్ పని విశ్రాంతి అనేది ఏ పని కూడా చేయకూడదు. సో ఆ పనిలో ఏ రకమైన మరి దాంట్లో మరి ఫోర్స్ కలగకూడదు, ఆ డిస్టెన్స్ కూడా కలగకూడదు. సో ఈ దినాన్ని మరి యేసుక్రీస్తు వారి మాటలు కూడా ఏం చెప్తున్నాడు? ఈ దినాన్ని మరి ఆ వ్యక్తి, పడిపోయిన వ్యక్తి మనం ఏం చేయాలి? విశ్రాంతి దినమందు మనము కాపాడాలి. సో ఈ దినాన్ని ఆ పాత నిబంధన గురించి కూడా యేసుక్రీస్తు వారు ఈ కొత్త నిబంధనలో చాలా విషయాలు రాస్తూ వచ్చాడు. ఈ దినాన్ని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఆయన ఏం చేసేవాడు? ఆయన సౌలు. ఇక్కడ సౌలుగా ఉన్న ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఆయన ఎవరు అంటే ధర్మశాస్త్ర మరి ఆ టీచర్ అని మనం చెప్పొచ్చు. రెండోది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని టీచ్ చేయడమే కాదు, దాన్ని ఫాలో అయ్యే వ్యక్తి. ఈజ్ ఎ రిలీజియస్ లీడర్. సో ఇక్కడ మనం చూసిన పోస్టర్లో ఆ పోస్టర్లో కనిపించేది ఏంటంటే మరి యొక్క అపోస్తలుడైన పౌలు ఈ యొక్క అపోస్తలులకు రాసిన ఆ పత్రిక మరి 9వ అధ్యాయంలో మరి యొక్క పౌలు ఇకను ఆయన ఏం చేస్తాడు? చదవండి. కొన్ని బాగా చదువు మనం ముందుకు వెళ్తాం. ఈ మార్గమునందు పురుషులైనను స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులో సమాజములందరూ వారికి ప్రతికూలమని అడిగారు. సో ఇదేనాన్ని దమస్కు మార్గాన వెళ్తున్నాడు. సో ఎందుకు వెళ్తున్నాడు అంటే సో హీ వాంట్ టు టేక్, ఏం చేయాలి? సో మనము ఎవరైనా కొట్టడానికి మనకి ఏమైనా అధికారం ఉందా అధికారము? పోలీస్ వాళ్ళకి
అధికారం ఉంది కదా. సో మనమైతే కొట్టడానికి మన చట్టాన్ని మన చేతులు తీసుకోవడానికి లేదు. సో పోలీస్ మనకి లైక్ మనకి తెలిసిన నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వీళ్ళందరూ కూడా మనకి అధికారం ఉంది. ఏదైనా సంభవించబోతుంది అంటే దాన్ని కొట్టడానికి కానీ లేదంటే అక్కడ ఏదైనా షూట్ చేయడానికి కానీ అధికారం ఇవ్వబడుతుంది. ఇది దాన్ని సౌలు అనే ఇక వ్యక్తి ఆయన మరి తిడుతున్నాడు కానీ ఆయన ఎటువంటి అధికారం లేకుండా తిడుతున్నాడు. సో ఈ యొక్క ధర్మస్థ మార్గంలో ఎందుకు వెళ్తున్నాడు అంటే మార్గంలో వెళ్తున్నప్పుడు ఒక మరి యెరూషలేములో వెళ్ళి సమాజంలో మరి ఆయన్ని మరి అందరినీ కూడా హింసించడానికి ఒక రకమైన చట్టాన్ని తీసుకొని రావడానికి ఆయన వెళ్తున్నాడు. ఆ ప్రయాణం ఆయన ఎన్నో ప్రయాణాలు చేశాడు తర్వాత, కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రయాణం తన జీవితాన్ని మార్చేసింది. తన ముందు అందుకని ఇక్కడ మరి ఒక మరి సేవకుడు ఇక్కడ రాయబడిన ఈ 10 నుంచి మనం చూసినట్లయితే మరి ఆయన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తారు. మరి ఒక వ్యక్తిని దేవుడు కూడా మాట్లాడతాడు, నీవు మరి సౌలు దగ్గరికి వెళ్ళి ఆయన ఎన్ని ప్రయాణాలు చేయాలో, ఆయన ఏం చేయాలో అంతా కూడా ఇక్కడ రాయబడిందని చదువుదాం. ఇక్కడ అననయ్య తర్వాత ఇక్కడ ఆయన ఎన్ని శ్రమలు పడ్డాలి అనే విషయం ఇక్కడ రాయబడింది. నా నామం 16 అనుకుంటా. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను అతనికి చూపెదనని అతనితో చెప్పేదను. దినాన్ని ఇది నాన్ని అసలు సౌలుతో మాట్లాడడానికి క్రీస్తు ఎరిగిన వారికి ఎంతో అసలు సౌలు ఎదుర్కోవడమే కష్టమైన పరిస్థితుల్లో ఇక్కడ ఏమంటారంటే సహోదరుడా. సౌల్ బికేమ్ అంటే సౌలు పౌలుగా మారడానికి ముందు ఏమైపోయాడు? సహోదరుడిగా మారిపోయాడు. హీస్ ఎ బ్రదర్ టు ఎవ్రీవన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అసలు ఈ యొక్క సౌలు యొక్క జీవితం ఎలా ఉంది అనేది ఇక్కడ 4 నుంచి మనం చదువుకుందాం. అప్పుడు అతడు ఇది నాని మనం అందరూ కూడా కలిసి చదువుకుందాము. ఈ యొక్క 9:4 అపోస్తల కార్యములు 9:4 అందరూ కలిసి చదువుకుందాం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని అతనితో ఒక స్వరము పలుకుతూ వినను. ఇది నాని యేసుక్రీస్తు వారు చనిపోయారు. 3వ దినమందు ఆయన తిరిగి లేచారు. ఇది యేసుక్రీస్తు వారు ఎవరికి కనపడ్డాడు అని అన్నప్పుడు మనం చాలా సార్లుగా ప్రతి ఈస్టర్ ఆదివారం రోజు మనకి కొంతమంది యేసుక్రీస్తు వారు తల్లి అయిన మరియ కనిపించాడని కదండి, యేసుక్రీస్తు వారు శిష్యులకి కనిపించాడని, ఇలాగ 11 సార్లు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అంటే యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించాడు. 3వ దినమందు అంటే ఆదివారం దినమందు పునరుద్ధరణ దినమందు ఆయన తిరిగి లేచాడు. ఆయన లేచిన తర్వాత ఈ భూమి మీద ఆయన ఎంతో మందిని కలుసుకున్న సందర్భాలు కనబడుతున్నాయి. ఈ దినాన్ని ఎవరితో సూటిగా మాట్లాడాడు అంటే ఈ దినాన్ని దమస్క మార్గంలో వెళ్తున్న ఈ యొక్క పౌలుతో కూడా ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఎవరు కాదు, యేసుక్రీస్తే, సజీవుడైన యేసుక్రీస్తే ఈ యొక్క సౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఇది నన్ను ఎవరు హింసింపబడుతున్నారు? అసలు ఎవరు హింసింపబడుతున్నారు అంటే క్రీస్తును బోధిస్తున్నవారు, యేసుక్రీస్తు దేవుడిని చెప్తున్న వారు హింసింపబడుతున్నారు. కానీ యేసయ్య ఏమంటాడంటే నన్ను సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఈ దినాన్ని నీవు హింసింపబడుతున్నావు. క్రైస్తవ జనాంగంగా ఈ దినాన్ని హింసింపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అంటున్నాడు నేను హింసింపబడుతున్నాను. ఇట్ ఈస్ నాట్ దట్ వి మనము కాదు హింసింపబడడానికి. ఈ దినాన్ని మనకు వచ్చే కష్టాలు అయితే ఉన్నాయో ఈ దినాన్ని కష్టాలన్నీ కూడా క్రీస్తు మీద మనం పెట్టినట్లయితే ఈ దినాన్ని ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథమే చెప్తుంది.
చింత నా మీద వేయండి. ఏమన్నాడు యేసయ్య? మరి నీ చింత యావత్తు నా మీద వేయండి. ఇది నాటి క్రైస్తవులుగా మనము మన యొక్క చింతను మనం ఏం చేస్తున్నాం అంటే మనమే మోస్తున్నాం, అందుకే మనకు భారంగా ఉంటుంది. ఇది నాటి మన భారం ఏదైతే ఉందో క్రీస్తు కొరకు భరించినట్లయితే, అంటే ఇది ఏ భారమైనా కానీ, ఏ కష్టమైనా కానీ, ఏ హింస అయినా కానీ, లేదంటే ఎటువంటి వ్యాధి అయినా కానీ, ఇది నాటి క్రీస్తు కొరకు నేను బాధపడుతున్నాను, క్రీస్తు కొరకు నేను హింసలు పడుతున్నాను, క్రీస్తు కొరకు నేను ఇటువంటి రోగాన్ని నేను భరిస్తానని నీ యొక్క భారం ఏదైతే ఉందో క్రీస్తు మీద పెట్టినప్పుడు ఆయన ఏమంటే ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ క్రైస్ట్. అంటే నీ భారాన్ని క్రీస్తు మీద పెట్టినప్పుడు ఆయన తన యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే, నేను ఇది నాని నీవు అనేక వ్యాధులతో బాధపడతావా? అయ్యా నేను నా బాధలన్నీ కూడా నీకు పెడుతున్నాను అంటే, ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో అది నీవు కాదు భరించేది, క్రీస్తు భరిస్తాడు. అది నీవు కాదు మరి ఆ కష్టంలోనికి వెళ్ళేది క్రీస్తు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. అందుకని నీ చింత యావత్తు నా మీద వేయండి. ఇది నాని ఇక్కడ హింసిస్తున్న వారు ఎవరు అంటే, హింసింపబడుతున్న వారు ఎవరు అంటే అనేక మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ కూడా 12 మందిలో 11 మంది కూడా ఏం చేస్తున్నారు? రోడ్డు అంతా వెళ్తున్నారు, ఊరంతా వెళ్తున్నారు, యేసుక్రీస్తును చాటుతున్నారు, హల్లెలూయా స్తుతి మహిమను పాడుతున్నారేమో, యేసయ్య నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నారు, యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళిన ప్రకారంగా మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తాడని ప్రకటిస్తున్నారు. ఇటువంటి శిష్యులందరూ కూడా హింస పొందుతున్నారు. ఇటువంటి పౌలు, పేతురు, మరి మత్తయి, మరి మార్కు, లూకా వీళ్ళందరూ హింసకు పడుతుంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ మీ పేరు పెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ మన పేరు కాదు, ఆయన హింసిస్తున్నాడు. ఇదేనంటే వ్యాధులు అనుభవిస్తున్నావా? ఈ వ్యాధి అనుభవించేది నీవు కాదు, నీవు క్రీస్తు మీద పెట్టినప్పుడు ఆ వ్యాధి ఎవరు అనుభవిస్తున్నారు? క్రీస్తు అనుభవిస్తున్నాడు నీ కొరకు. అప్పుడు క్రీస్తు నీకే ఆయన స్వస్థనిచ్చే దేవుడై ఉన్నాడు. ఇది నాని సౌలా నీ వేళ నన్ను హింసించున్నావు. ఇక్కడ ప్రభువా నీవెవడు అని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించున్నా యేసును. అందరూ కలిసి చదువుకుందాం. అప్పుడు నీవెవడు అని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించున్నా యేసును. మరొకసారి చదువుదాం. నీవు హింసించుచున్నా యేసును. మరొకసారి చెప్పుకుందామా? నీవు హింసించున్నా యేసును. ఇది నాటి యేసుక్రీస్తు ఆయన ఎంతమంది కనిపించాడో తెలియదు కానీ, మరి మగ్దలేని మరియకు కనిపించవచ్చేమో, లేదంటే వేరే మరియకు కనిపించవచ్చేమో, లేదా శిష్యులు కనిపించాడేమో. కానీ ఇక్కడ ఈ సౌలుకి ఎప్పుడైతే కనిపించాడో తన జీవితము, తన ప్రయాణం ఏమైపోయింది? యూటర్న్ తీసుకున్నాడు కదా. సో తన ప్రయాణం ఏం చేయిందంటే, ఆయన వెళ్తున్న ప్రయాణాన్ని హింసించడానికి వెళ్ళిన సౌలు యూటర్న్ తీసుకొని ప్రేమించడానికి తిరిగి వెనక్కి వస్తున్నాడు. ఇది నన్ను తన యొక్క ప్రయాణం ఏంటంటే, క్రీస్తును ప్రకటిస్తున్నారా? వీరికి శ్రమ, వీళ్ళు నేను చంపుతాను అంటున్నాడు. అటువంటి సందర్భాల్లో వెళ్తున్న పౌలు తిరిగి ఏం చేశాడు? యూటర్న్ చేసుకొని వెనక్కి వచ్చి ప్రేమించడం మొదలెడుతున్నాడు. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న ఈ పౌలు, ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలి అనుకున్న పౌలు, ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని క్రీస్తు యొక్క బోధనను కలిపి ఆయన బోధిస్తున్న సందర్భాలు మనకి ఎపిసోడ్స్ లో మనకు కనబడుతుంది. ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వచ్చాడు, ఈ క్రీస్తు యొక్క ప్రేమను పట్టుకొని వచ్చాడు, రెండు కలిపి బోధించడం ప్రారంభించాడు. ఇది అంటే సౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ఇట్ ఈస్ యూ దాట్ ఇది ప్రతి ఒక్కరు కూడా మనము ఇటువంటి సౌలుగా ఉన్న మనము, ఎస్తో ఉన్న మనము దేవుడు మీతో అంటే నీ జీవితాన్ని ప్రెషియస్గా, ప్రివిలేజ్గా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఇది నన్ను ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో, ఇది నన్ను దేవుడు మనతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని సౌలుగా ఉన్న మన జీవితాన్ని దేవుడు పౌలుగా మార్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఇది నాని మరొక మాట మనము మన చదువుకొని మనం ముగించుకుందాం. ఇది నాని మన జీవితంలో
దేవునికి ముందుగానే ఇది నాటి మనం యొక్క జన్మదినంలోనే మనం ఎప్పుడు జన్మిస్తామో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఎప్పుడు చనిపోతామో కూడా ఆయనకి తెలిసే ఉంది. మనం ఏం చేస్తున్నామో తెలుసు, మనం ఏం చేయబోతున్నామో తెలుసు. అందుకని ఇక్కడ ఏమని రాయబడిందంటే, మనం ఇంకా ముందుగా మనం చదువుకున్నాం కదా, ఆయన ఏం చేయాలో మనం ఇప్పుడు ఇందాక చదువుకున్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. మళ్ళీ 16-17 అనుకుంటా. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇది నాన్ని మనకంటే ముందుగా ఎదిగిన దేవుడు మన యొక్క జీవితాలు, మన యొక్క పరిస్థితులు, మన యొక్క నడవడిక, మన ప్రవర్తన దేవుడికి తెలిసి ఉంది. ఇది నాటి పౌలు భక్తుడు ఎటువంటి పరిస్థితులకు వస్తాడో, ఇది నాకు ఇక్కడ మరి ఆ మూల భాష నీకు ఏదైనా రాయబడి ఉంది, అదే మనం చదవండి 2. ఓకే, సో ఇది నాన్ని ఆ 15 చదవము 15. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇది నాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అందుకు కూడా ఈ మాట చదువుకొని ఈ మాటతో మనం ముగించుకుందాం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనులు. ఈ పౌలు భక్తుడు ఎక్కడెక్కడ వెళ్ళాడో తెలుసా? అన్యజనుల దగ్గరికి వెళ్ళాడు. అన్యజనులు అంటే ఆ క్రీస్తుని ఎరగని ఆ దేశానికి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన ప్రకటించాడు. అన్యజనులు ఎదుటను రాజుల ఎదుటను, ఈవెన్ ఈ యొక్క పౌలు భక్తుడు కింగ్స్ రాజుల ముందు కూడా నిలబడి ఆయన ఈ యొక్క ఇదే ఆ యొక్క సన్నివేశాన్ని, ఆయన దమస్కు మార్గం వెళ్తున్న ఆ సన్నివేశాన్ని ఆయన ఎన్నోసార్లుగా అదే టెస్టిమోనీని చెప్తున్న వాడిగా ఉన్నాడు పౌలు భక్తుడు. ఏ పెద్ద రాజులైనా, ఏ చిన్న రాజులైనా, ఎంత ప్రధానులైనా, ఎవరైనా కానీ ఆ పౌలుని ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నాకు దమస్కు మార్గం ನಾನು వెళ్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడి నేను ఆయన్ని చూడలేకపోయాను, నా కళ్ళు కనబడలేకపోయింది. ఆ తర్వాత మరి అననయ అనే ఆ సహోదరుడు అనే ఆ అపోస్తలుడు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడినప్పుడు నా కళ్ళు తిరిగి స్వస్థత పొందాయి. ఇది నాని ఇక్కడ మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో ఆయన అన్యుల దగ్గరికి వెళ్ళాడు, తర్వాత రాజుల దగ్గరికి వెళ్ళాడు, తర్వాత ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళాడు. ఈ యొక్క ముగ్గురు దగ్గర కూడా ఆయన హీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన డీసెంట్గా ఉన్నాడు, ఆయన చాలా స్టబన్గా ఉన్నాడు. ఆయన తన యొక్క డిజైర్స్, తన యొక్క కోరికలు, తన తలంపులు, తన ఆలోచనలు, తన విధానాలు అన్నీ కూడా సో ఆయన ఏకంగా నిలబడి ఆయన చెప్పగలిగిన వ్యక్తి ఎవరున్నారంటే అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలుకి కొన్ని మనం అనుకుంటాము అపోస్తలుడైన పౌలు పరిశుద్ధుడు, ఆయన ఎంతో పవిత్రమైన వాడు, దేవుడితో ఆయన ఉన్నాడు అంటే ఆయనకి ఎటువంటి శ్రమలు ఉండవు అని అనుకుంటున్నామేమో. ఒకనొక సమయంలో ఆయన అపోస్తలుడైన పౌలు అంటాడు, నా ముళ్ళు తీసివేయనంటే అంటాడు దేవుడు, నా కృప నీకు చాలు. ఈవెన్ ఇన్ హార్డ్ సిచ్యువేషన్స్, ఈవెన్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్స్ ఆఫ్ హిస్ లైఫ్, ఆయన ఎటువంటి భాగంలో వెళ్ళా, ఎటువంటి రోగాల్లో వెళ్ళా కానీ ఆయన ఏమంటాడంటే, దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. ఆయన కృప మనం ఉన్నంత వరకు కూడా మనం ఎన్ని శ్రమలు అనుభవించినా కానీ క్రీస్తు మన కొరకు భరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక కలుగొసుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇది నాని ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఆయన 3 times జర్నీ చేశాడు. అపోస్తలుడైన పౌలు ఆయన 3 సార్లు ఆయన మరి ఆయన ప్రాంతం నుంచి మొదలుకొని అనేక ప్రాంతాలు వెళ్ళిన వాడు ఉన్నాడు. ఆయన థర్డ్ జర్నీ పాల్స్ ఫస్ట్ జర్నీ ఇది. సో ఈవెన్ మీకు కనపడకపోవచ్చేమో, ఆయన ఏషియా అంతా కూడా ఆయన ప్రయాణం చేసిన వాడు ఉన్నాడు. ఆయన ఎటువంటి ప్రయాణం చేశాడో, ఎలా ప్రయాణం చేశాడో మనకు తెలుసు. ఒకనొక సమయంలో ఆయన షిప్ ఎక్కాడు, ఏమైపోయింది? షిప్ ఏమైంది? మునిగిపోయింది.
ఆ షిప్ లో ఉన్న వారందరినీ కూడా కూర్చి అన్నాడు ఏమి ప్రమాదం కూడా జరగదు. ఆ షిప్ లో ఎవరున్నారని అందరూ కూడా దొంగలు ఉన్నారు, దోపిడిగాళ్ళు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, అక్కడ జైలు అధికారులు ఉన్నారు, అందరూ కూడా ఆఫీషియల్స్ అందరూ కూడా ఉన్నారు. అక్కడ పౌర భక్తులు అందరూ కూడా ఆ షిప్ లో ఉండి మేబీ ఆ షిప్ ఏదైతే ఉందో అది మనకి తెలిసిన టైటానిక్ షిప్ లాగే ఉంటదేమో. మేబీ సన్నివేశం అక్కడ ఇరిగిపోయింది, ఇక్కడ కూడా ఇరిగిపోతుంది. అటువంటి ఆ పరిస్థితిలో అప్పటిసైన పౌలు ఏం చెప్పారంటే అందరూ కూడా ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఏమీ కూడా భయపడద్దు, ఏమి కూడా కలర్ట్ చెందవచ్చు, మనము తిరిగి మన ఒడ్డుకి మనము చేరుతాము అని ఏ విధంగా అయితే అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అక్కడ అందరినీ కూడా మరి కూర్చి అక్కడ ఒక కమ్యూనియన్ కూడా పౌలు భక్తుడు ఇచ్చిన సందర్భాలు కనబడుతున్నాయి బైబిల్, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో. ఇది నాని అపోస్తలుడైన పౌలు ఆయన ఒక మరి రిలీజియస్ లీడర్గా, రిలీజియస్ టీచర్గా ఉన్నప్పుడు ఆయన ఏమి కూడా క్రీస్తును పొందుకోలేని వాడు ఉన్నాడు, క్రీస్తు అంటే తెలియలేని వాడు ఉన్నాడు. కానీ మరి సౌలు జీవితాన్ని నుంచి ఆయన పౌలు జీవితం మారినప్పుడు తను ధర్మశాస్త్రాన్ని క్రీస్తు యొక్క బోధనని కలిపి ఆయన అనేక రకంగా ఈ యొక్క మరి పత్రికలో రాయబడిన సందర్భాలు ఉన్నాయి. దీనికి పౌలు భక్తుడు ఈ యొక్క ధర్మ మార్గంలో ఆయన హింసించడానికి వెళ్తున్నాడు, కానీ తిరిగి ఆయన ప్రేమించడానికి వెనక్కి వచ్చేసాడు. క్రీస్తుని హింసించాలి, క్రీస్తు బోధించిన వారందరూ కూడా చంపాలి, వీరిని హతాశులుగా చేయాలి అని అనుకున్న వ్యక్తి ఆయన తిరిగి ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇది నాని పరిస్థితిలో మరి ఉన్నవారిని చూసి నవ్వుతున్న పౌలు అదే పరిస్థితిలోనికి వచ్చేసాడు. అదే హింసను భరించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ 15లో చెప్పిన ప్రకారం అందుకు మరి ప్రభువు నీవు మరి వెళ్ళి అన్యజనులు రాజుల మధ్య, యెరూషలేము మధ్య ఆయన మరి దేవుని యొక్క వాక్యాన్ని యేసుక్రీస్తును ప్రకటించిన వాడు ఉన్నాడు. ఇది దమస్కస్, ద స్టోరీ ఆఫ్ దమస్కస్ లో దీని నేర్చుకున్న భాగం ఏంటంటే మైట్ బి యువర్ సౌల్ జీవితాన్ని నీవు ఇంకా యువర్ లైక్ ఎ రిలీజియస్ లీడర్గా, లేదంటే రిలీజియన్ నేను సంబంధించిన నేను క్రైస్తవుడిని నేను ప్రార్థన చేసుకుంటాను, ఉదయకాలం మరి రాత్రి కాలంలో ప్రార్థన చేసుకుంటాను, మందిరం ప్రతి ఆదివారం వస్తాను, నేను నిష్ఠగా ఉన్నానని అనుకుంటున్నావేమో. ఇట్ ఈస్ నాట్, రిలీజియన్ కెనాట్ డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏది కూడా మార్చదు. కానీ క్రీస్తు ఎప్పుడైతే నిన్ను మరి చూస్తాడో, క్రీస్తు ఎప్పుడు నీ సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావని ఎప్పుడైతే యేసుక్రీస్తు నిన్ను మరి అక్కడ చూస్తాడో, లేదంటే నిన్ను దర్శిస్తాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నిన్ను దర్శిస్తాడో యువర్ లైఫ్ విల్ బి చేంజింగ్ ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్. ఆ రోజు నుంచి ఈ యొక్క మరి సౌలు అనే వ్యక్తి క్రీస్తును హింసించకుండా క్రీస్తు కొరకు హింసను భరించిన వ్యక్తిగా మారిపోయాడు. లెట్ us close our eyes. యేసయ్యా నాతో మాట్లాడయ్యా, ఇదేనా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావని సౌలుతో ఎలా మాట్లాడావో లార్డ్, నేను కూడా తెలిసిన వ్యక్తిని, నేను కూడా ప్రార్థన చేసిన వ్యక్తిని, నేను కూడా నీ వాక్యాన్ని అనేక సార్లు చదివిన వ్యక్తిని. కానీ అయ్యా నిన్ను ఎప్పుడు కూడా నా పేరు పెట్టి పిలువడం నేను ఎప్పుడు వినలేదు నాయనా. లార్డ్ ఐ వాంట్ టు హియర్ యువర్ వాయిస్. నీ యొక్క స్వరాన్ని వినడానికి నేను సిద్ధపడుతున్నాను. నా జీవితంలోకి రండి, నా హృదయంలోనికి రండి, నా పరిస్థితుల్లోనికి రండి, నా యావన జీవితంలోనికి నా రండి. యొక్క సాయంత్రకాలంలో ఈ యొక్క ఆరాధనలో దేవా నేను రోకలించానా, మోకరించో, లేదంటే నుంచోనో, ఇన్ వాట్ సిచ్యువేషన్స్ యు ఆర్, దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. సౌలుతో ఏ విధంగా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నీతో కూడా మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. నీవు చేయవలసింది ఏంటో తెలుసా? గివ్ టైమ్ టు హిమ్. ఆయనకి సమయం ఇవ్వు, ఆయన నీతో మాట్లాడతాడు. ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధపడుతున్నాడేమో, లేదంటే ఇప్పుడే నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్న వాడు ఉన్నాడేమో. లెట్ us give time to him. ఆయనకి ఒక సమయాన్ని ఇద్దాం. దేవా కమ్ టు మై హార్ట్ లార్డ్. నేను హింసించడానికి నా ప్రయాణం నేను హింసించడానికి కాదు, కానీ నేను ప్రేమించడానికే. కానీ నేను ఒక రిలీజియస్ క్రిస్టియన్గా నేను ఉన్నాను. క్రైస్ట్ లివ్డ్, క్రైస్ట్ లైఫ్ సెంటర్డ్గా నేను వాడడానికి నాకు నీ ఉద్దేశాలు నా పట్ల
రుజువుపరచండి, నన్ను మార్చండి, నాతో మాట్లాడండి అయ్యా అని మనం దేవస్థానంలో ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఆదివారం దినమందు సాయంకాల సమయంలో పౌలు జీవితంలో మనం ఎన్నో విషయాలు చేసుకున్నాం, నేర్చుకున్నాం. పౌల్ టీచర్, పౌల్ ధర్మశాస్త్ర యొక్క లీడర్. ఎప్పుడైతే క్రీస్తును ఆయన అనుభవించారో తన జీవితము మారడానికి సిద్ధంగా ఉంది. మనం తెలుసుకోవచ్చా? మరి పౌలు భక్తుడు ఆయన హింసింపబడ్డానికి, దూషింపబడ్డానికి ఆయన ఇష్టపడిన వాడు ఉన్నాడు. మన జీవితంలో కూడా సౌలు లాంటి జీవితాల్లో ఉన్న మనలను దేవుడు పౌలు జీవితంగా మార్చడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ఈ దమస్కస్, ద స్టోరీ ఆఫ్ దమస్కస్ లో మనం నేర్చుకునే ఈ పాఠ్య భాగం ద్వారా మనల్ని అందరూ కూడా దేవుడు దీవించుగాక. మనల్ని కలుసుకుని ప్రార్థన చేసుకున్నాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. Let us everyone sing this the same song. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మరొకసారి, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, నా శరణం నీ శరణం, శరణం నీ శరణం, నా ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన చేస్తుంది. మెస్సే వందనాలు స్తోత్రాలు ఇస్తున్నాను. ఇది నాకు మా జీవితంలో అపోస్తలుడైన పౌలు తన యొక్క పేరు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఒక రిలీజియస్ లీడర్, ఆయన ఒక రిలీజియస్ టీచర్. ఆయన మరి మతాన్ని కాపాడడానికి ఇష్టపడిన వాడు ఉన్నాడు ఆయన. అందుకోసమే క్రీస్తును ప్రకటించిన వారిని హింసించడానికి ఇష్టపడినవాడు ఉన్నాడు. అయ్యా దమస్కు మార్గాన్ని వెళ్తున్నప్పుడు ద స్టోరీ ఆఫ్ దమస్కస్ లో తన జీవితం మారింది. దేవుడు ఆయనతో మాట్లాడారు. సౌల మరి నువ్వు మాట్లాడేవారైనా తన జీవితంలో సౌలుని దేవా అననీయ వెళ్ళి అంటున్నాడు, సౌల సహోదరుడికి మారిపోయిందండి. ఇంతవరకు హింసిస్తున్న వాడు సహోదరుడిగా, క్రీస్తు సహోదరుడిగా మారిపోయాడైనా మా జీవితాలు కూడా మేము సౌలు వంటి జీవితాన్ని, సౌలు వంటి ఆ యొక్క రిలీజియన్కి, ఆ యొక్క క్రిస్టియన్ రిలీజియన్కి మేము ముడిపడి ఉన్నామేమో. మా జీవితాలు మార్చి ఆ క్రీస్తులో ఆ క్రైస్ట్ సెంటర్డ్ జీవితాన్ని మేము జీవించడానికి మమ్మల్ని యోగ్యులుగా చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ యవన మరి ఆ జీవితాలని చేతులుగా చెప్తున్నాం. ఈ యొక్క మరి ఆ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ నూతన కార్యం చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రియ బిడ్డలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఈ యొక్క ఈవినింగ్ సర్వీస్లో మాతో వందనాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం మాతో మాట్లాడిన దేవా, ఈ యొక్క సాయంత్రకాలం కూడా మాకు ఇచ్చిన గొప్ప సహవాసాన్ని సరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ నా స్తుతి ప్రార్థన ఆరాధన ఈ యొక్క మన చివరి ప్రార్థన ఈ బిడ్డల యొక్క జీవితాల్లో ప్రతి ఒక్కరు నూతన జీవితం, నూతన శక్తిని బిడ్డలు దయచేయమని పెట్టుకున్నాం. గ్లోరీ బట్టి వందనాలు. అయ్యా తండ్రి తన యొక్క కుటుంబాన్ని నియమించి ఆశ్రయించండి. దేవాలయాన్ని నేరు బట్టి వందనాలు చెల్లించుకున్నాం. తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క తండ్రిని, తన తల్లిని దర్శించండి. అయ్యా తండ్రి నేను ఆ యొక్క శాఖం అనేది ఆ యొక్క సర్వని దర్శించండి, ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క తండ్రి దేవాన్ని కుమార్తె ఆ యొక్క సంధ్యాన్ని దర్శించండి. అని జీవితం ఆస్తికరంగా చేయండి, దీవునికరంగా మార్చండి. ఆ యొక్క తండ్రి నవ్వి దీవించండి, తన జీవితం ఆస్తికరంగా మార్చండి. తన అక్క
చక్కటి జీవితాన్ని దర్శించండి తండ్రి. అయ్యా ప్రవీణ్ పట్ల ప్రార్థిస్తాం, తన జీవితాన్ని దర్శించండి. ఆత్మీయ బలవంతుడిగా, శక్తివంతుడిగా నీ కొరకు పాడి అని జీవితాన్ని నీ కొరకు అర్పించేవాడిగా చిన్న వేడుకున్నాను. సునీల్ జీవితాన్ని దర్శించండి. నీ కొరకు ప్రయాసపడుతూ నీ కొరకు ఆశపడేవాడిగా చిన్న మనసులో ప్రార్థిస్తున్నాను. అయ్యా దేవుడి బట్టి వందనాలు చెల్లించుకున్నాను. తన యొక్క బాబు జీవితాన్ని చదువుతాను చెప్తున్నాను. తన జీవితాన్ని ఆసక్తికరంగా దీవునికరంగా మార్చండి. ఇంకా మెరుగైన స్థితిలో, తన ఇంకా ఆత్మీయమైన స్థితిలో ఎదుగుతూ నీ కొరకు పాడుతూ, నీ కొరకు నీ నామాన్ని గణపరుస్తూ, నేను హెచ్చిస్తూ, నేను స్తుతిస్తూ నీ కొరకు తన జీవితాన్ని సమర్పించడానికి సహాయం చేసి నడిపించుకుని వేడుకున్నాను. నన్ను గ్లోరీ బట్టి వందనాలు చెల్లించుకున్నాను. ప్రిన్స్ని వీటిని బట్టి వందనాలు చెల్లించుకున్నాను. నాకు నీ బిడ్డల ముందు నిలబడడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంది. దాసుని ఆయన ఆరోగ్యాన్ని, ఆయన కావాల్సిన బలాన్ని, శక్తిని దయచేసి పెట్టుకుంటూ ఈ యొక్క ఈవినింగ్ ఈ యొక్క సర్వీస్లో మాతో ఉన్నది బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మేము ఎన్ని శ్రమలు అనుభవించవలసిన వారు ఉన్నాము. అన్ని జనుల మధ్య మేము ఎంతగా అయ్యా వాడబడవలసిన వారంగా ఉన్నాము. రాజుల మధ్య మేము ఎంతగా అయ్యా తను వాడబడవలసిన వారంగా ఉన్నాము. క్రీస్తును ప్రకటించడానికి యెరూషలేము అనేక ప్రాంతంలో మేము వాడబడడానికి ఈ యవనస్తులైన మా జీవితాల్లో మేము నూతన కార్యం చేయమని వేడుకుంటూ ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ కూడికను ఈవినింగ్ సర్వీస్ని కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ యొక్క వాక్యం ఇచ్చిన ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.